వాడారా? రాకెట్ లెవెల్ మీద నన్ను వాడారా? రాకెట్స్ అదే స్టార్టింగ్ బిగినింగ్ స్టేజ్ అన్నట్టు. అచ్చా! బిగినింగ్ స్టేజ్‌లో మనం 2000 చేసాము. ఆ! ఆ 2000లో కొన్ని బండ్లగూడ పోలీస్ స్టేషన్ ఉంది గుంటూరులో. ఓకే. అక్కడ కొన్ని వాడారు. తర్వాత నెక్స్ట్ అంటే దాంట్లో 2 స్టెప్స్‌గా అసలు మేము డెవలప్ స్టేషన్‌ని చేసాం. పేల్చేయడానికి యెస్. వాడారా? యెస్. ఓకే. తర్వాత ఈ ఏఓబీలో కొన్ని వాడారు. అయితే మేము ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ అని 2 రకాలుగా చేసామన్నట్టు. ఓకే. ఫస్ట్ స్టేజ్‌లో ఏంటంటే అది నార్మల్‌గా ఉంటుంది. సెకండ్ స్టేజ్ వచ్చేసి భుజం మీద పెట్టుకొని కాల్చే విధంగా దాన్ని డెవలప్ హ్మ్. చేసాం. హ్మ్. ఫస్ట్ అయితేనో స్టాండ్ అన్నట్టు. విత్ స్టాండ్ మీద అది వెళ్లి ఫైర్ అవుతది. అచ్చచ్చా! ఆ! దీంట్లో ఒకటేందంటే ఫైరింగ్ సిస్టమ్ అనేది 2 టైప్ ఆఫ్ ఫైరింగ్ సిస్టమ్. ఒకటి యాంటీ రికాయిల్ ఫైరింగ్ సిస్టమ్ అని ఒకటుంటుందన్నట్టు. యాంటీ రికాయిల్ ఫైరింగ్ సిస్టమ్. ఓకే. ఒకటేందంటే మనము హిట్ అయినప్పుడు అంటే దీంట్లో మామూలు ఫైరింగ్ సిస్టమ్ మేము నోస్‌కు ముందు సైడ్‌లో పెట్టేవాళ్ళం. అలా ఓకే. పెట్టినప్పుడు ఏమవుతుందంటే, మనం తీసుకొని వెళ్తున్నప్పుడు మన మిస్‌క్యారింగ్ అయిపోయినప్పుడు కింద పడిపోతది. అప్పుడు అది పేలే అవకాశం ఉంటుంది. అవునా? ఓకే. దానికోసం ఏందంటే సెకండ్ స్టేజ్‌లో వచ్చేసి దాన్ని మిడిల్‌లోకి తీసుకొచ్చి దానికి ఫైరింగ్ అంటే సేఫ్టీ ఫైరింగ్ ఇదన్నీ పెట్టేసాం. ఆహాహా! తర్వాత ఫైరింగ్ పిన్ సిస్టమ్ గూడా ఎట్లుంటదంటే ఇది పోయి హిట్ అయితేనే తప్ప అది ఫైర్ అవ్వదు. అచ్చా! హిట్ అవుతే లోపల రికాయిల్ మెకానిజం ఉంటుందన్నట్టు. ఇప్పుడు మనం బండి యాక్సిడెంట్ అయినప్పుడు ఆ! ఒక బలమైన దేనికన్నా మన బండి పోయి హిట్ అయినప్పుడు ఏమైతది? మనం ముందుకెళ్తాం మనం. అవును. ఫైరింగ్ పిన్ మెకానిజం గూడా అట్లా వెళ్ళేసి దాంట్లో ఫైర్ చేస్తుందన్నట్టు ఓకే. నార్మల్‌గా. హ్మ్. అట్లా మనము అది డెవలప్ చేసాం దాంట్లో. ఓకే. మన గవర్నమెంట్ వీళ్ళందరిని ఆశ్చర్యపరిచింది ఏందంటే, ఆ మెకానిజాన్ని మీరు ఎక్కడ చూడంది, మీరు ఎట్లా చేశారనేది వాళ్ళ ఇప్పటికి ఆశ్చర్యం. ఈ మిరాకిల్ రోజు అది. కూడా అది ఒక మిరాకిల్ నిజం. సస్పెన్షన్‌గానే అవును. ఉంటది. కానీ ఒకటి ఏందంటే, మనకు చరిత్రలో చాలా లిటరేచర్ ఉంది. ఓకే. సామాన్య ప్రజలకు అర్థమయ్యేలాగా బొమ్మలు వేసి, ఇవన్నీ వేసి వాళ్ళు చేశారు. ఒక్కసారి ఏందంటే, ఏదన్నా ఒక ఫిగర్ ఉందా అంటే, దాన్ని యాజ్ ఇట్ ఈస్‌గా నేను దాన్ని తయారు చేయగలిగిన కెపాసిటీ నాకుంది. నేను అచ్చచ్చచ్చా! ఓకే. ఈరోజు గూడా నేను ఇప్పుడు నా కంపెనీలో నేను మసాలా మ్యానుఫ్యాక్చరింగ్ తర్వాత మిగతా ఇవన్నీ చేస్తున్నాను. ఇది రిసర్చ్ గూడా నేనే చేసుకొని నా ఓన్ ఫార్ములాతోనే మేము చేస్తున్నాం అది. ఆ! ఒక బ్రాండెడ్ కంపెనీ ఇప్పుడు మల్టీనేషనల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, అటువంటి బ్రాండెడ్ కంపెనీస్‌తోని పోటీపడి మనం చేయగలిగిన కెపాసిటీతోని క్వాలిటీతోని నేను తయారు చేశాను. వాహ్! నా ప్యాకింగ్ గాని, లేకుంటే నా మెటీరియల్‌గా ఇవన్నీ కూడా రిటైల్ స్టోర్స్‌లో ఉండవా మీవి? లేదు ఓన్లీ ఆన్‌లైన్‌లోనే. అచ్చా! ఓన్లీ ఆన్‌లైనా? ఓకే. ఆన్‌లైన్‌లోనే మనం చేస్తున్నాము. అట్లా మనం రిసర్చ్ వింగ్‌లో మనకున్నటువంటి అనుభవం ఏందంటే, అట్లా మనం చేయగలిగాం మనం. హ్మ్. అందుకే వాళ్ళకి ఆ ఫైరింగ్ మెకానిజము మీరెక్కడ చూసలేరు గదా! మీరెట్లా చేశారనేది ఆశ్చర్యం. ఇప్పుడు ఈ రోజు వరకు కొన్ని మావోయిస్టులు కూడా కొన్ని చిన్న చిన్న రాకెట్స్ అవి ఇవి చేస్తున్నారు వాళ్ళు. అవును. వాళ్ళేందంటే మేము ఫస్ట్ స్టేజ్‌లో డెవలప్ చేసినటువంటి దాన్నే వాళ్ళిప్పుడు అది వాడారు తప్ప, ఈ అచ్చా! సెకండ్ స్టేజ్‌లో డెవలప్ చేసిన ఫైరింగ్ మెకానిజంని వాళ్ళు వాడలేదు. ఓకే. అది ఇండియన్ గవర్నమెంట్ కూడా ఈ రోజు కూడా ఆశ్చర్యపరిచేది అదే విషయం అన్నట్టు. ఆ! ఇది ఎలాగ దీన్ని ఇంప్రూవ్ చేశారు ఇంత ఎఫెక్టివ్‌గాని. ఓకే. అట్లానే 2 ఇంచ్ మోటార్ 2 ఇంచ్ మోటార్ మన మిలిటరీ ఇండియన్ గవర్నమెంట్ బ్రిటన్ నుంచి మనం ఆ టెక్నాలజీ అంతా వాళ్ళదే మనము ఓకే. తీసుకొని చేస్తున్నాము. ఇప్పటివరకు ఉన్నటువంటి 2 ఇంచ్ మోటార్, నేను చేసిన 2 ఇంచ్ మోటార్ 2 పక్కన పెడితే నేను చేసిన దాన్ని ఇష్టపడతారు మీరు. ఓకే. దీన్ని ఒంగోలులో దీన్ని టెస్ట్ చేసి చూసారండి. 2 ఇంచ్ మోటార్ సరిగ్గా పనిచేస్తుందా లేదా అని చూస్తే చాలా ఎఫిషియెంట్‌గా పనిచేస్తది. అక్కడ టెస్ట్ ఈ చేసినటువంటి మోర్టార్ ఎట్లా పనిచేస్తదండి? మోర్టారే గదా మోటార్ మీరన్నది? వెపన్ ఉంటుంది. దాంట్లో షెల్ ఉంటుందొకటి. ఓకే. మేము మోటార్స్ అన్నీ రెడీ చేసాము. షెల్స్ ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ చేయలేదు. అచ్చా! రాకెట్ లాంచర్‌లోకొచ్చి మొత్తం షెల్‌తో పాటు మొత్తం రాకెట్ అంతా మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేసాం. అచ్చా! అది. దీనికి షెల్స్ ఇంకా నెక్స్ట్ స్టేజ్‌లో చేస్తాము. అంటే మోటార్ చేతుల్లో పెట్టుకొని పేల్చేదా? లేదు అది స్టాండ్ ఉంటది. అచ్చా! 45 డిగ్రీస్‌లో పెట్టి మనము రేంజ్‌ని బట్టి డిగ్రీస్ మార్చి ఇది చేస్తాం అది. రాకెట్ ఏమో ఫ్రీ రాకెట్ హ్యాండ్. అయితే మనము షోల్డర్ మీద పెట్టుకొని మనం ఫైర్ చేయొచ్చు అచ్చచ్చచ్చ! అది. ఆ రెండిటికి అదే రెండే తేడా. డిఫరెంట్ ఉంటది. ఓకే. అయితే దీంట్లో ఒకటేంది రాకెట్ అనేది మనం టార్గెట్‌ని హిట్ చేస్తాం మనం. కరెక్ట్ హ్మ్. ఇప్పుడు ఒక దగ్గర బంకర్ ఉంది. పోలీస్ అవును. స్టేషన్ ఉంది. లేదంటే ఏదైనా వెహికల్ ఉంది. డైరెక్ట్‌గా దాన్ని కొట్టాలంటే మనం రాకెట్‌ని యూజ్ చేయాల్సొస్తది. ఓకే. 2 ఇంచ్ మోటార్ ఎక్కడ యూజ్ చేస్తామంటే క్యాంప్స్ ఏవైతే ఉన్నాయో క్యాంపులలో బ్లాస్ట్ చేయాలనుకున్నప్పుడు 2 ఇంచ్ మోటార్‌ని వాడతాం. అది అచ్చచ్చచ్చ! ఇప్పుడు క్యాంపులలో చుట్టూ ఫెన్సింగ్ ఉంటుంది. అవును. ఓ 10 ఫీట్ ఫెన్సింగ్ ఉంటుంది. మనం డైరెక్ట్‌గా హిట్ చేయలేం అక్కడ. అవును. కాబట్టి అటువంటి ప్లేస్‌లో ఏం చేస్తారంటే ఈ 2 ఇంచ్ మోటార్స్‌ని వాడతారన్నట్టు. అంటే ఇది ఇట్లా పారాబోల్ సిస్టమ్‌లో వెళ్ళేసి పడుతుందన్నట్టు. ఓహోహో! పైనుంచి ఇట్లా వస్తుందా? పైనుంచి వెళ్లి పడుతుందది. అచ్చచ్చ! ఇది రాకెట్ అంటే ఇట్లా బుల్లెట్ ఎలా ఇట్లా వెళ్తుందో ఇది కూడా అవును. అట్లా ఓకే. వెళ్తదన్నట్టు. ఓకే. ఓకే. కాబట్టి ఈ రెండిటికి ఆ డిఫరెన్స్ ఉంటది. ఓకే. అట్లా అవి తయారు చేసాము. అవి కూడా లార్జ్ స్కేల్‌నే చేసాం గానీ అది ఇంకా కంప్లీట్